హలో అండి, వెల్కమ్ టు కుక్ విత్ భార్గవి యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనము ఇండిపెండెన్స్ డే స్పెషల్ ట్రై కలర్ పూరీ చేస్తున్నామండి. సో హెల్దీ ఫుడ్ కలర్స్ లేకుండా హెల్దీ వెజ్జీస్ అండ్ గ్రీన్ లీఫీతో మనం ఈరోజు ట్రై కలర్ పూరీ చేద్దాము. సో అందుకోసమని నేను క్యారెట్ మరియు పాలక్ తీసుకున్నానండి. సో మైదా కానీ లేదంటే ఓన్లీ వీట్ ఫ్లోర్ అయినా తీసుకుందాము. ఒక కప్పు వీట్ ఫ్లోర్కి, ఒక కప్పు పిండికి మనము 1/4 పావు కప్పు క్యారెట్, పావు కప్పు పాలక్ జ్యూస్ తీసుకుందామండి. క్యారెట్ అండ్ పాలక్ ఏం లేదు, జస్ట్ గ్రైండర్లో మిక్సీలో వేసి బాగా సాఫ్ట్గా గ్రైండ్ చేసేసుకొని ఇలా పిండిలో కలుపుకోవడమే. వాటర్ తక్కువగా వేసుకోండి, ఎందుకంటే మనకు ఆ గ్రైండ్ చేసిన పేస్టే సరిపోతుంది పిండి కలపడానికి. ఇలా క్యారెట్తో కొంచెం పిండి కలిపి పక్కన పెట్టుకుందాము. తర్వాత పాలక్తో కూడా ఇలా పిండి కలిపి పక్కన పెట్టుకుందాము. సో మనకి మన ఫ్లాగ్ కలర్ ఆరెంజ్ అండ్ గ్రీన్ కదా, అండ్ వైట్ కదా. సో ఆరెంజ్ కోసం క్యారెట్, గ్రీన్ కోసం పాలక్ కలిపి ఇలా చిన్న ముద్దలు చేసి పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు మనము నార్మల్ పిండితో మీరు పూరీకి ఎలా కలుపుకుంటే అలా అండి. ఓన్లీ వీట్ ఫ్లోరా, గోధుమ పిండా, లేకపోతే గోధుమ పిండి మైదా పిండి కలిపి వేసుకుంటారో మీ ఇష్టము. సో నేనైతే గోధుమ పిండి మాత్రం తీసుకున్నాను, వీట్ ఫ్లోర్ ఒక్కటే. సో ఇలా 3 కలర్స్ పిండిని, ట్రై కలర్ పిండిని ప్రిపేర్ చేసుకున్నాము. పిల్లలకి ఈరోజు ఇలా చేయించారంటే చాలా హ్యాపీ ఫీల్ అవుతారండి ఇంట్లో. సో ఇలా మనము చిన్న చిన్న మన పూరీకి ఎలా ఒత్తుకుంటామో అలానే ఇలా 3 చిన్న చిన్న బాల్స్ చేసుకొని ఇలా కొంచెం ప్రెస్ చేసేసుకొని 3 దగ్గరగా మనము చపాతీ స్టిక్తో రుద్దుకుంటే సరిపోతుంది, రోల్ చేసుకుంటే సరిపోతుందండి. ఇలా గట్టిగా ప్రెస్ చేసి ఇలా 3 కలర్ల పిండి బాల్స్ని కొంచెం దగ్గరగా ప్రెస్ చేసి ఇలా రుద్దుకున్నారంటే మీకు కలర్స్ కూడా చాలా ఈజీగా జాయిన్ అయిపోతాయి. 3 కలర్స్ పిండి కూడా. ఇప్పుడు ఇలా రుద్దుకున్న తర్వాత రౌండ్ షేప్, మీరు పూరి ఎలా రుద్దుకుంటామో అలా రౌండ్ షేప్ ఏదైనా మూత కానీ లేకపోతే ఏదో ఒకటి రౌండ్ ఆబ్జెక్ట్ ఏదైనా తీసుకొని ఇలా రౌండ్గా మనం మధ్యలో కట్ చేసుకుంటే మనకు పర్ఫెక్ట్ షేప్ పూరి వస్తుంది. చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. అంతే అండి, చాలా సింపుల్ కదా. అండ్ ఆల్సో మనం ఈరోజు మనకి గుర్తుండిపోతుంది ఇలాంటి ఏదైనా స్పెషల్ చేసామంటే ఇండిపెండెన్స్ డే రోజు. అలాగే పిల్లలకి కూడా స్నాక్స్ బాక్స్లో పెట్టించారంటే పర్ఫెక్ట్గా ఉంటుంది. లేదా ఈవినింగ్ స్కూల్ నుంచి వచ్చాకైనా ఇలా ట్రై చేసి ఇచ్చారంటే వాళ్ళు చాలా హ్యాపీ ఫీల్ అవుతారండి. ఇలా మనకు మిగిలినవి కూడా మీకు ఎన్ని పూరీస్ కావాలో అన్నీ ఇలా రుద్దుకొని మధ్యలో ఇట్లా రౌండ్ షేప్ తీసేసుకొని బాల్స్ చేసి పక్కన రౌండ్గా పూరీ షేప్ చేసుకొని పక్కన పెట్టేసుకుంటే సరిపోతుంది. ఇలా రౌండ్గా చేసేసుకోండి. ఇలా మీకు ఎన్ని పూరీస్ కావాలో అన్నీ మనం ట్రై కలర్ పూరీని ప్రిపేర్ చేసేసుకున్నాము. సో నేను మళ్ళీ ఒక మీకు సరిపడా పూరీని ప్రిపేర్ చేసి పక్కన పెట్టేసుకోండి. కొంచెం పిండి చల్లుకుంటూ రుద్దుకుంటే మనకు స్టిక్ అవ్వకుండా ఉంటుంది. మనం కొంచెం సాఫ్ట్గా ఉంటే పిండి రుద్దుకుంటూ ఇలా పిండి చల్లుకుంటూ రుద్దుకుంటూ ఇలా పర్ఫెక్ట్ షేప్ మనకి వచ్చేస్తుందండి. మీరు ఇలాంటి ఏదైనా కరెక్ట్గా రౌండ్గా తీయకపోతే మనకి సరిగా రాదు కదా, మనం కట్ చేయలేము. సో అందుకని ఇలా ప్రాపర్గా ఇలా రౌండ్ షేప్లో కట్ చేసేసుకొని ఇలా పెట్టేసుకొని పిండి చల్లి పెట్టుకున్నాము. చూడండి ఎంత బాగున్నాయో కదా. నాకైతే ఫస్ట్ టైం ట్రై చేసా, ఇంత పర్ఫెక్ట్గా వస్తాయండి. మీరు ఫస్ట్ టైం ట్రై చేసినా ఇంత పర్ఫెక్ట్గా వస్తాయి. నేను కూడా ఇది ఫస్ట్ టైం ట్రై చేశాను. పూరి ఇలా ట్రై కలర్ పూరి. సో పర్ఫెక్ట్గా వచ్చిందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈరోజు ఒక మెమరీలా ఉండిపోతుంది మీకు. సో ఇలా ఆయిల్ ఒక 300 ml ఆఫ్ ఆయిల్ తీసుకొని ఆయిల్ వేడెక్కాక ఇలా నార్మల్ పూరీస్ లాగా మనము నూనెలో వేయించుకోవడమే అండి. జస్ట్ ఇటుపక్క అటుపక్క వేయించుకున్నామంటే మనకు పర్ఫెక్ట్ ట్రై కలర్ పూరీ వచ్చేస్తుందండి. తప్పకుండా ట్రై చేయండి ఈరోజు, మర్చిపోకుండా. ఇలాంటి ఏదో ఒక రెసిపీ చేస్తే మనకి ఇండిపెండెన్స్ డే స్పెషల్ అండ్ ఆల్సో వన్ ఆఫ్ ద మెమరీగా మిగిలిపోతుందండి. సో అందుకోసమే మా పిల్లలు అడిగారని నేను ఇలా ట్రై కలర్ పూరి ప్రిపేర్ చేస్తున్నాను. 2 పక్కల బాగా వేయించుకోవాలి, మాడిపోకుండా చూసుకొని ఆయిల్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా వేయించుకుంటే మనకు పర్ఫెక్ట్
ట్రై కలర్ ఇండిపెండెన్స్ డే స్పెషల్ పూరి రెడీ అయిపోతుందండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ మరి అకేషన్ స్పెషల్ రెసిపీస్ అన్నీ మన ఛానల్లో పోస్ట్ చేస్తూ ఉంటానండి. కొంచెం లేట్ అయినా పోస్ట్ చేస్తానండి. పక్క నా బిజీ స్కెడ్యూల్, జాబ్, వర్క్, ఇంట్లో అన్నీ చేసుకొని నేను ఒక ప్యాషన్తో మీ కుకింగ్ ఛానల్ని స్టార్ట్ చేశానండి. సో మ్యాక్సిమం ట్రై చేస్తాను ఆన్ ది డే, ఏ అకేషన్ ఉన్నా, ఏ స్పెషల్ మూమెంట్స్ ఉన్నా ఇలాంటి రెసిపీస్ అన్నీ పోస్ట్ చేయడానికి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ కుక్ విత్ భార్గవి యూట్యూబ్ ఛానల్. వ్లాగ్స్, ఫుడ్ రెసిపీస్ అన్నీ పోస్ట్ చేస్తూ ఉంటానండి. చూడండి ఎంత పర్ఫెక్ట్గా వేస్తున్నాయో కదా. అంతే అండి, ఇలా వేయించుకొని తర్వాత చట్నీతో అయినా, ఏదైనా ఆలు కుర్మాతో అయినా, కర్రీతో అయినా మనం సర్వ్ చేసేసుకోవడమే. నచ్చితే లైక్ అండ్ కమెంట్ చేయండి.